సరే ఏ ఇక ఈ యాంబియన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్, ఆ! ఫుడ్ విషయంలో అరుగులో ఎలాంటి ఫుడ్ ఉంటుంది? లేదు. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎక్స్‌ట్రా హైప్ హ్మ్. ఫుడ్‌కి. సో, అదే చాలామంది మా దగ్గర అది అదిరిపోద్ది, అద్భుతం, అమోఘం శ్రీకాంత్ నేను అంటారు. 2 విషయాలు చెప్తాను. హ్మ్. నేను బయట చెప్పినట్టు హ్మ్. అరోమా ఉంది, ఆ హ్మ్. టెక్స్చర్ చూడండి, హ్మ్. అది చూడండి, ఇది చూడండి అని చెప్పను. నాకు హ్మ్. తెలిసిన కాన్సెప్ట్ రెండే. ముక్కు హ్మ్. ఉడికిందా లేదా? హ్మ్. మసాలా పట్టిందా లేదా? ఆ హ్మ్. రెండే తెలుసు. ఆ హ్మ్. రెండితోని ఇన్ని హ్మ్. సంవత్సరాల నుండి నడుపుకొని వస్తున్నాం. సో, హ్మ్. అదే మీరు టేస్ట్ చేసి మీరే చెప్పాలి. హ్మ్. నేనంటే నా ఫుడ్ నాకు ఎలాగైనా ఆబ్వియస్‌గా నచ్చుతది. హ్మ్. మీరు చెప్తే కొంచెం హ్మ్. ఎలాంటి ఫుడ్ ఉంటుంది? అంటే సేమ్ మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటది. ఏం హ్మ్. ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు. హ్మ్. ఈ గ్రేవీ కోసం అనేది బయట రెస్టారెంట్‌లో అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హ్మ్. దెమ్. హ్మ్. బయట రెస్టారెంట్‌లో ఉన్నట్టు మీకు టమాటా పేస్టులు, సాసులు, హ్మ్. షెజ్వాన్ సాసులు, హ్మ్. మయోనీస్‌లు అంటే అంత మోడర్న్‌గా టమాటా ఏముండవు. పేస్ట్ లేకుండా రెస్టారెంట్ రన్ చేసి మీరు టేస్ట్ చేయండి ఆ! ఉంటది. ఓకే. దాని బదులు మేము ఆల్టర్‌నేటివ్ ఆనియన్ పేస్ట్ గాని, హ్మ్. మా ఫ్రీజర్ చూడండి ఏమి ఫ్రీజ్ చేసి ఉండవు. హ్మ్. వెజ్ థాలీస్ ఉంటాయి. హ్మ్. నాన్ వెజ్ థాలీస్ రీసెంట్‌గా పెట్టాము. హ్మ్. అది కాకుండా ఈ పల్లెటూరు వాతావరణానికి సెట్ అయ్యేటట్టు పలావ్స్ పెట్టాం. పలావ్స్. యెస్. హ్మ్. పలావ్స్ హ్మ్. పెట్టాము. అన్ని కర్రీస్ అన్ని నాన్ వెజ్ కర్రీస్, ఫిష్, హ్మ్. ఈ కొరమైన పులుసు హ్మ్. అవన్నీ ఉంటాయి మన హ్మ్. దగ్గర. మీరుకైతే ఫుడ్ టేస్ట్ చేసి మీరే చెప్పాలి. హ్మ్.